సింగింగ్ టైం. ఓ మహిళా జవహారులమ్మ, ఓ మహిళా జవహారులమ్మ, జననము నీవే గమనము నీవే, జననము నీవే గమనము నీవే, ఓ మహిళా జవహారులమ్మ, ఓ మహిళా జవహారులమ్మ. సృష్టివి నీవే కర్తవు నీవే, సృష్టివి నీవే కర్తవు నీవే, ఓ మహిళా జవహారులమ్మ, ఓ మహిళా జవహారులమ్మ. కర్మవు నీవే జగమంతా నీవే, కర్మవు నీవే జగమంతా నీవే, ఓ మహిళా జవహారులమ్మ, ఓ మహిళా జవహారులమ్మ. జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 13th రోజు జరుపుకుంటాం అందరం. ప్రతి మహిళకి ఆ ఫిబ్రవరి 14th ఒక్కటే మహిళా దినమా ఫ్రెండ్స్? ఎవ్రీడే మహిళా దినమే. ఎందుకంటే తను ఎన్నో సృష్టిస్తుంది ఇంట్లో. ఒక మనిషికి ఒక ప్రాణికి జీవం పోయడమే కాదు, ఆ జీవులన్నింటికి కూడా జీవితాన్ని పంచిపెడుతుంది. ఏంటి? తన ప్రేమ అనురాగం అనే శ్రమతోటి వంటలను చేసి వడ్డించి మరి వాళ్ళ యొక్క అభివృద్ధికి, అంటే తాను ఉన్నా లేకపోయినా తనకి ఎప్పటికీ కూడా వాళ్ళలోనే ఉంటుంది ఫ్రెండ్స్ కదా. ఇది ఆ విధంగా ఎవరైతే చూస్తారో వారికి నా పాట అంకితం. జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళ, మ అంటే మహి అంటే భూమి లోపల, లాలించినది, ఎలా, హి అంటే తన ఆనందంతో ఆవేశాలను పక్కన పెట్టి ఒక మహిళ గురించి చెప్పాలంటే 56 అక్షరాలు సరిపోవు మిత్రమా. నిజంగా ఎంతో చెప్పొచ్చు. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాటలో ఉన్నదంతా మహిళకే సాధ్యం, మహిళకే అంకితం. మీరందరూ కూడా ఇది నమ్మినా నమ్మకపోయినా 100% ట్రూత్ ఫ్రెండ్స్. నిజంగా ప్రతి ఒక్కరు కూడా మహిళలను గౌరవించండి. అక్కడే ఆది దేవతలు, ముక్కోటి దేవతలు ఉంటారన్న విషయం కూడా మీకు తెలుసు. ఎందుకంటే మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, వరకట్న హింసలు, ఎన్నో రకరకాలైనటువంటి వాటిని అన్నింటిని అరికట్టండి. ప్రతి ఒక్కరూ, నేటి యువత, యువతులు, యువకులు, ఎవరైనా అందరూ కూడా ప్రతి ఒక్కరు మహిళను గౌరవించి అమ్మలాగా చూడండి. చూసినట్టయితే ఇలాంటి వాటికి మనం అడ్డుకట్ట వేసిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. తప్పకుండా అందరూ కూడా మహిళలను ఆదరించండి. సేవ్ ద గర్ల్, బాలికలను మనం రక్షించుకుందాం ఫ్రెండ్స్.